ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, మహోగణుడ, ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, మమ్మల్ని అతిమికులుగా ప్రేమిస్తున్న మా పరలోకపు ప్రభా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇంత మంచి అవకాశం ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. కొద్దిసేపు నీ మాటలు ధ్యానిస్తుండగా ప్రభా, విత్తపడుతున్న వాక్కు మా హృదయంలో ఫలింపు చేసి చెబుతున్న మాకు మీ ఆత్మ సహాయాన్ని అందించి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుకు ఎంతో మంచి అవకాశాన్ని ఇచ్చిన మన కన్న తండ్రి అయిన దేవునికి నిండు మనసుతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, నా తోటి జత పనివారైన దేవుని సేవకులకి కూడి వచ్చిన మీకు మన ప్రభువుని రక్షకుడైన క్రీస్తు పేరట వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కొద్దిసేపు దేవుని మాటలు మాట్లాడదాం, వాక్యాన్ని ధ్యానిస్తాం. ఎందుకంటే అందరూ ఆనందంలో ఉన్నారు కాబట్టి ఈ రోజున మనం అందరినీ బాధ పెడతాం. అందరూ ఆనందంలో ఉన్నారు కాబట్టి అందరినీ బాధ పెడతా. సమయం కూడా ఎక్కువే ఉంటుంది, ముందే సిద్ధపాటు కలిగి ఉండండి. ఎందుకంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టే చెప్పాలనుకుంటున్నాం. ఎవరి మనసులను నొచ్చుకున్నా, ఎవరో బాధపడినా, ఎవరు మమ్మల్ని తిట్టుకున్నా, అసహించుకున్నా, తోలనాడినా, హేళన చేసినా, అవమానపరిచినా, ఇంకొక మాట చదువుకున్నాం. కీర్తనల గ్రంథంలో గుర్తుందా? కీర్తనల గ్రంథం చదవబడిన 32వ కీర్తనలో ఒక మాట ఉంది. ఏ మాట గుర్తుంది చెప్పండి. అందులో 9వ వచనం చూడండి ఒకసారి. ఎలా ఉండొద్దు అన్నాడు? అంటే బుద్ధి జ్ఞానాలకు ఏముండవు, ఉండదంటారా? నిజం చెప్పండి. పశువులకి బుద్ధి జ్ఞానం ఉండదంటారా? కుక్కకున్న పేరేంటి? మరి మనకేముంది? మనకేముందండి? విశ్వాసం కూడా లేదు, అంతే కదా? విశ్వాసం ఉందంటారా? పేర్లు ఎట్టుకున్నాం అంతే, అంతే కదండి? పేరు బాగుందని వాడేసాం అంతే. ఎలా ఉండొద్దు అన్నాడు? బుద్ధి జ్ఞానము లేని గుర్రం, కంచెర గాడిది, అంతే కదా? ఎందుకు ఉండొద్దు అంటున్నాడు మనల్ని? మనకు అన్నీ తెలుసు. నిజంగా దేవుని వాక్యం అన్నది ఎలాగుందంటే ఈరోజు వినేవాళ్ళు లేడు, చదివేవాళ్ళు లేడు, పాటించేవాళ్ళు లేడు. జరుగుతున్న కార్యక్రమాలన్నీ వాక్యాలు ఉన్నాయంటారా? 66 పుస్తకాలు ఎక్కడైనా దేవుడు రాయించాడంటారా? ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. మనకున్న హెచ్చరిక ఏంటంటే ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు, ఒకటి చేర్చకూడదు కూడా బైబిల్లో. ఎందుకంటే వాక్యాన్ని రాసింది దేవుడు, మానవులు కాదు. అర్థమవుతుందండి? దేవుడిచ్చిన మాట ఇది. ఈరోజు మనం దేవుని మాటకు ఎంత విలువిస్తున్నామో అన్నది మీ ఒక్క వ్యక్తిగతంగా ఆలోచించండి. నేను ఎవరిని విమర్శిస్తలేదు, మీరు ఒక్కరు ఆలోచించండి. దేవుని మాటకి ఎంత విలువిస్తున్నాం? ఎందుకు జరుగుతున్నాయంటే ప్రమాదాలు? ఈరోజు ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఎందుకు చేయాలి ప్రార్థన? తల్లిదండ్రులకున్న బాధ్యత ఏంటి? తల్లిదండ్రులకున్న బాధ్యత ఏంటి? మన కళ్ళ ముందు ఎంత విచ్చలవిడిగా తిరిగినా బుద్ధి చెప్తున్నామా? గద్దిస్తున్నామా? హెచ్చరిస్తున్నామా? ప్రభుత్వం ఎందుకు పెట్టింది ఒక రూలు? 18 సంవత్సరాలు దాటితే కానీ వాహనాలు ఇవ్వద్దు అంటే ఒక లోక ప్రభుత్వమే ఒక రూల్ పెట్టింది. ఎప్పుడు దాటాలి? 18 years దాటాలి. మనం ఎప్పుడు ఇస్తున్నాం? 8 years, అంతే కదా? అంటే ఎవరి తప్పు? సాతాను గడదా? చెప్పండి. 120 మంది సాతాను నీకైనా వచ్చి చెప్పాడా? మనకైనా వచ్చి చెప్పాడా? మనం చేసిన తప్పులు ఎదుటివాడి మీద ఎట్టొద్దు. అర్థమవుతుందండి? మనం చేసిన తప్పులు ఎదుటివాడి మీద ఎట్టొద్దు. ఎవరైనా వస్తే పిల్లోడికి బండిచ్చి ప్రార్థన చేయమని చేయకండి, అందులో మనకు ఓట వస్తుంది. ఒక రూల్ ఉంది, ప్రభుత్వం పాస్ చేసింది. హెల్మెట్ పెట్టుకోండి అంటారు. ఎందుకు? నీ రక్షణ కొరకేనా?
అబ్బా జుట్టు ఊడిపోద్ది అంటుంది. జుట్టు ఊడిపోతే మంచిదే, నీ తలక పగిలిపోతే. అంటే బుద్ధి జ్ఞానము లేని కంచెర గాడిదల వల్ల ఈరోజు క్రైస్తవ సమాజం కూడా అలాగే తయారైంది. క్రైస్తవ ప్రపంచం కూడా అలాగే తయారైంది. ఏం మార్పు లేదు. అంటే ఎంత విచ్చలవిడితనం అంటే, ఎంత అల్లరంటే, అంటే ఇది ఎవడో కూడా ఒక సేవకుడు కానీ ఒక బోధకుడు కానీ ఇది తప్పని హెచ్చరించేవాడు ఎవడో కూడా లేడు. మరి ఎలా మారుతారో, ఎలా బుద్ధి వస్తుంది, ఎలా మారుతారు చెప్పండి? దేవుని ఆజ్ఞల మనుషుల సాంప్రదాయాల. నేను చెప్తున్నాను ఈరోజు, దేవుని ఆజ్ఞల మనుషుల సాంప్రదాయాలు. అంటే మనకు కూడా ఎలాగుంటే ఉద్రేకం వచ్చేయాలి ఓకేనే కదా, డీజే పెట్టేస్తే ఉద్రేకం వచ్చేస్తుంది. అందుకే కదా రోడ్డు మీద ఆడవాళ్ళు మగవాళ్ళు విచ్చలవిడిగా డ్యాన్స్ చేస్తున్నారు. ఆశ ఉంటుంది కానీ ఏమనుకుంటారో అనే బాధ కొంతమంది ఉంటుంది. కొన్నేళ్ల క్రితం ఒక కన్నడ హీరో ఉపేంద్ర ఒక సినిమా చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే పచ్చి వల్గర్గా ఉంటుంది అనమాట సినిమా అది. ఆడేంటంటే ఆడు ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. అవసరమైతే చీర కట్టుకుంటాడో, లేకపోతే మిడ్డీలు వేసుకుంటాడో, రకరకాల గెటప్లు వేసుకుంటాడు. అంటే ఆడు ఇష్టానుసారంగా బ్రతుకుతా అంటాడో, మీకు కూడా ఈ ఆశ ఉంది, మీరు ప్రజలేమనుకుంటారని ఆలోచిస్తున్నారు. మీకు ఈ ఆశ ఉంది కదా, ప్రజలేమనుకుంటారని మీరు ఆలోచిస్తున్నారు. నాకు ఎవడేమనుకుంటారు నాకెరికి, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అన్నాడు. అంటే చాలామందికి మనసుల్లో ఆశలు ఉంటాయి, మనసుల్లో కోరికలు ఉంటాయి. అంటే సమాజానికో, కుటుంబానికో, సంఘానికో తెలిసి కొంతమంది భయపడతారు. దేవుడు చూసేది పైరూపం కాదు, అంతరంగానే చూస్తాడు. అంతే కదా. ఈరోజు సమాజంలో దేవుని వాక్యానికి ఏమైనా విలువ ఉందా, విలువిస్తున్నామా అన్నది ఆలోచించండి. విలువిస్తున్నామా అంటే దేవుని ఆజ్ఞలు మనుషుల సాంప్రదాయాలు. దేవుడు ఆజ్ఞ మారదు. ఆదాము కాడి నుంచి ఇప్పుడు వరకు ఒకే ఆజ్ఞ ఉంది, కానీ సాంప్రదాయం మారిపోద్ది. అంతే కదండి. మన గ్రామానికి ఒక సాంప్రదాయం ఉంటుంది, జిల్లాకు ఒక సాంప్రదాయం ఉంటుంది, రాష్ట్రానికి, దేశానికి, అలా ప్రతిదానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. ఆ సాంప్రదాయాలు కులాల పేరట ఉంటాయి, మతాల పేరట ఉంటాయి, తెగల పేరట ఉంటాయి, రకరకాల సాంప్రదాయాలు, రకరకాల పండుగలు. అంతే కదండి. మరి మనకు ఒక పండగ కావాలి. ఎందుకు పండగ? ఎంజాయ్ చేయాలి. అంతే కదండి. ఏదో క్రిస్టమస్ అంటే ఆరాధన అనుకుంటున్నారు, కానీ దాంట్లో ఆరాధన ఏం లేదు. ఆరాధన ఎలా చేయమన్నాడు? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆ రెండు మనకు లేవు కాబట్టి ఎదుటోడు చేస్తున్నాడు, మనం చేత ఏం ఎలాగుంటుంది, ఎప్పుడు బాధలైనా కష్టాలైనా మనం కూడా ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి. దానికోసం తప్ప పండగ దేనికోసమో కాదు. మరి ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో బ్రతుకులు మార్చుకోకుండా, జీవితాలు మార్చుకోకుండా, తన నడవడికిని, తన జీవితాన్ని శుద్ధి చేసుకోకుండా ప్రతి సంవత్సరం పండుగ వస్తుంది. ప్రతి సంవత్సరం పండుగ వస్తుంది. ఏమన్నా మారామా? ఆ పండగ నీ మీద ఏమైనా ప్రభావం చూపించిందా? నీ బ్రతుకునేమన్నా మార్చిందా? నీ అంతరంగాన్ని, నీ జీవితాన్ని ఏమన్నా ప్రభు దగ్గరికి చేసిందా? దూరం చేసింది. కావాలని నేను చెప్తాను, ఈరోజు దేవుడికి దూరం చేసి అవమానాన్ని తీసుకొచ్చింది. అర్థమవుతుందా? ఈరోజు అన్ని జనుల మధ్యన క్రీస్తు దూషింపబడుతుందంటే కారణం ఎవరో తెలుసా? మనం చేసే పనులు, మనం చేసే క్రియలు. ఏ పండగ కూడా దేవుడి దగ్గరికి చేయలేదు, దేవునికి దూరం చేసేసింది. అంతే పండగ. దేవుని దుఃఖ పెడుతుంది పండగ, దేవుని కంట కన్నీరు తెప్పిస్తుంది పండగ. నువ్వు హ్యాపీగా ఉంటున్నావు, నువ్వు సంతోషంగా ఉంటున్నావు, నువ్వు ఆనందపడుతున్నావు. నువ్వు చేసే పండగ బట్టి, నీకు ఇచ్చిన సంప్రదాయాలు బట్టి నిన్ను కన్న తండ్రి బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. అసలు దేవుడు ఏమంటున్నాడు చూడండి. ద్వితీయోపదేశ ఖండము 32వ అధ్యాయము 5వ వచనము. ద్వితీయోపదేశ ఖండము 32వ అధ్యాయము 5వ వచనము. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు. ఏమన్నాడు? మూర్ఖత గల వక్రవంశం, బుద్ధి లేని అవివేక జనమా. సరిపోద్దాం. ఏమన్నాడు? వారు అంటే తమ్ము చెరుపు, అంటే ఎవరు చెరిపేశారు వీళ్ళని? సాతానుగాడు వచ్చాడా? నీ గుండెల మీద కూర్చున్నాడా? అంటే బైబిల్ తీసి గుండెల మీద పెట్టుకుంటావా?
అసలు నీలో ఉంటే నీ మీదకి ఎప్పుడు వచ్చి నీలోనే ఉన్నాడాడు. ఏమంటున్నాడు? వారు తాము చెరుపుకుని రండి. ఎవరు చెరుపుకున్నారు? వీళ్ళు వాక్యను పక్కన పెట్టి, దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టి, దేవుని ఉద్దేశం పక్కన పెట్టి ఎవడో తీసుకొచ్చాడు దీన్ని. దేవుడు చెప్పలే, అపోస్తులు చెప్పలే, యేసుక్రీస్తు శిష్యులు చెప్పలే, అసలు బైబిల్లోనే రాయించలేదు ఇది. ఆయనకు తెలీదా? ఆయన ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలని ఆయనకు తెలీదా? అంటే ఎలా అన్నారు? వారు తాము చెరుపుకు, అంటే ఎవరు చెరిపేసుకున్నారు మిమ్మల్ని? నన్ను అడగబడితే పాస్టర్లో చెరిపేశారు అందరిని. వారు తాము చెరుపుకుని ఆయన పుత్రులు గారు, దేవుని పిల్లలు గారు అంటున్నాడు అక్కడ. నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వారు కళంకులు. ఎవరు తెచ్చుకున్నారు కళంకం? ఎవరు తెచ్చుకున్నారన్న కళంకులు? వారు కళంకులు, మూర్ఖత గల వక్రవంశం. అంటే వక్రవంశం అంటే ఏంటి తెలుసా? అక్రమ సంబంధాల ద్వారా వస్తారు, చూసారా? వక్రవంశం అంటే ఏంటి? సక్రమమైన వంశం కాదు. అంటే ఒక దేవుని పిల్లలుగా మనం ఏ వంశంలోకి వెళ్ళిపోయామంట? వక్రవంశము. బుద్ధి లేని అవివేక జనమా. సిగ్గుండాలండి మనకి ఈరోజు. బుద్ధి లేని అవివేక జనం అంటున్నాడు దేవుడు అక్కడ. అంటే బుద్ధి జ్ఞానము లేని కంచెర గాడిదలు ఎలాగున్నాయో, గుర్రములు ఎలాగున్నాయో, సంఘంలో ఉన్న మనకి పెద్ద తేడా లేదు. ఈరోజు ఉందంటారా? పెద్ద తేడా లేదు. ఆయన అంత కఠినంగా మాట్లాడుతున్నాడు కదా. వారంట తమను చెరుపుకుని. ఏమన్నాడు? ఆయన పుత్రులు కారు. మరి మీరు ఎవరి పుత్రులు? ఎవరి పుత్రులు చెప్పండి? ఏ వంశం? సక్రమైన వంశమా, వక్రమైన వంశమా? దేవుని సత్యం నిజంగా మనం చెప్పండి. ఇంకో మాట ఉంటుంది చూడండి, ఇంకో మాట ఉంటుంది చూడండి. 20వ వచనము, 20వ వచనం చూడమ్మా. ఆయన ఇట్లా అనుకునేను, నేను వారు విముఖుడినై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని. ఎవరంట? నన్ను నా బైబిల్, మీ బైబిల్లో ఉన్నాయి కదా, నేను సొంతంగా చెప్తున్నానా? చూడండి, ఆయన ఇట్లా అనుకున్నాను, వారికంటే విముఖుడినై వారు కడపట స్థితి ఏమగునో చూచేదను. వారు ఎలాగుండరంట? వారు మూర్ఖ చిత్తము గలవారు. అంటే మూర్ఖులు అంటున్నాడు దేవుడు మనల్ని. ఏమంటున్నాడు? అందుకే కదా అపోస్తల కార్యంలో ఏరేశాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. ఏమన్నాడు? డీజే పెట్టండి అన్నాడా? మూర్ఖులకు ఈ తరం వారికి ఏరై డీజే పెట్టండి, లైటింగ్ పెట్టండి, ఎంజాయ్ చేద్దాం అని అన్నాడా? మూర్ఖులకు, మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. విశ్వాసము లేని పిల్లలు. చూసారు అంత కఠినంగా ఉందా వాక్యం? అంటే దేవుడు చూస్తా, అంటే కడ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే భవిష్యత్తు చూస్తున్నాడు ఆయన. భవిష్యత్తులో ఎలా తయారవుతారు, ఎలా బ్రతుకుతారు అన్నది. అంటే విశ్వాసము లేని పిల్లలు అంటే మూర్ఖులగండి. అంటే ఎవడో మాట్లాడో అంటున్నాడు ఈరోజు. మీ పిల్లలేమీ మాట అంటలేదు, వింటే బాగును కదా. అంటే దేవుని మాట వినకుండా డబ్బు మీద కన్నా మనసు పెట్టి, లోకం మీద దేని మనసు పెట్టినా దేవుడు ఎలా వదిలించాలో వదిలిచ్చేస్తాడు ఏదో ఒక రోజున. కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది, చూసారా? అక్కడికి వెళ్ళక డిస్కౌంట్ ఏమి అడగడు. ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తే ఒకటి 1+1 ఆఫర్ అంటాడు. ఆ ఆఫర్లు చెప్పడు. కడతావా కట్టవా, లేదా తీసుకుపోతావా, 2 ఆప్షన్లు ఇస్తాడు. కడితే ఉంచు, కట్టకపోతే తీసుకుపో. ఏం చేస్తావు? సంపాదించిన సంపాదన అంతా తీసుకెళ్ళి ఏం చేస్తావు? పోసేస్తావు. పోనీ ఆ స్థితి అయినా నిజంగా మళ్ళీ యథార్థమైన జీవితానికి వస్తాడా? రాడు. ఒక్కసారి గాయం తెగిలిన మనిషి మళ్ళీ యథాస్థితిలో కొనడు. ఏదో ఒక బాధ వెంటాడుతూనే ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన ఇట్లా అనుకునేను, వారు విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. బాగుంది కదండి, మంచి మాట చెప్పాడు. విశ్వాసము లేని పిల్లలు. 28 కూడా ఒకసారి చదవండి అమ్మ. వారు ఆలోచన లేని. వారిలో ఏమి లేదు అంటే ఏమి లేదు? ఒకటి ఆలోచన లేదు, 2 జ్ఞానము లేదు.
ఇప్పుడు క్రైస్తవుడికి ఏం కావాలండి? ఒక క్రీస్తుని నమ్మిన విశ్వాసకి ఏం కావాలి? ఆలోచన ఉండాలి, జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు? వారు ఆలోచన లేని జనం. అంటే ఆలోచిస్తున్నారు, ఇది నేను చేయొచ్చా, ఇది పద్ధతేనా, నేను చేసే పనుల వల్ల దేవుడికి ఆనందపడుతున్నారా, దుఃఖపడుతున్నారా అంటే వారు ఆలోచన లేని జనం అని. ఎందుకనంటే మనకు ఆలోచన లేదు, ఏది మంచి ఏదో చెడు మనకు తెలియదు. నిజంగా ఈరోజు క్రైస్తవ సమానికి ఏమి లేదు? ఆలోచన లేదు. 2 వివేచన అంటే జ్ఞానం కూడా లేదు. ఒకటి ఆలోచిస్తున్నా లేదు, ఒకటి జ్ఞానం కూడా లేదు. అంటే లోకం అంతా ఎలాగైతే వెళ్ళిపోతుందో వాళ్ళ వెనకాల మనం వెళ్ళిపోతున్నాం, అంతే కదండి. నిజంగా సేవకులు కూడా ఎలా తయారైపోతాడంటే, మరి వీళ్ళ వల్ల దేవునిలోకి రావాలో మన వీళ్ళ లోకాన్ని అనుసరిస్తున్నారో నాకు తెలియట్లేదు, కానీ 99% సేవకులు కూడా లోకాన్ని అనుసరిస్తున్నారు. లోకాన్ని పెళ్ళిళ్ళు కానీ కానీ నేను చూశాను. పెద్ద పెద్ద పాస్టర్ గారే హల్దీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మధ్యనే కదండి వచ్చింది. ఎవడో చేసుకున్నాడు, మరి నీకెందుకు? నువ్వు ఒక దైవజనుడు కదా. అంటే మరి లోకానికి బెండ్ అయిపోతున్నారా, దేవునికి బెండ్ అవుతున్నారా తెలియట్లేదు. అంటే లోకానికే. అందుకే వారికి ఆలోచన లేని జ్ఞానము, విశ్వాసం లేని పిల్లలు. అంటే ఇన్ని మాటలు చెప్తే మనకు బుద్ధి వస్తా లేదా, భయం వస్తా లేదా? అంటే చావు కూడా అలవాటు అయిపోయింది కదా మనకి. చచ్చిపోతున్నారా, పడేసేస్తున్నాం. 5వ రోజున తినబెట్టేస్తున్నాం. మళ్ళీ పండగలో చచ్చిపోతే 3వ రోజున పెట్టేస్తున్నారు తిన. మళ్ళీ మైలు కదా, మైలు ఉంటే పండగలోకి వెళ్ళకూడదు, అంతే కదండి. అంటే అన్ని జనుల ఆచారాలన్నీ పాటిస్తున్నాం. అంటే దేవుని వాక్యానికి కానీ, దేవుని ఆజ్ఞలకు కానీ, దేవుని మనసుకు కానీ ఏమాత్రం హృదయాన్ని మాత్రం ఇవ్వట్లేదు. ఆలోచన లేని జనం అంటున్నా. ఆలోచించొద్దా ఏది మంచి ఏది చెడు? నిజంగా చూడండి, ఎంతమంది రోజు ఆ ఇన్స్టాలో ఫేస్బుక్లో ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఆ టీషర్ట్లు వేసుకుని, నెత్తి మీద టోపీలు ఎట్టుకుని, ఎవడీ క్రిస్మస్ తాత? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆడు వేసుకుని ఏదో వాళ్ళ వ్యాపారం కోసం ఏదో షాపులో పెట్టుకున్నారంటే ఏదో అంటే ఇలా విచ్చలు పెడతానికి అంతు పంతు లేదా? అసలు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నామో మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6 నుంచి 9 వరకు చదువుకుందాం. మీరు ఒకసారి 3వ వచనం చదవమ్మా. అందుకాయన మీరును ఆచార నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? ఏమన్నాడండి? దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అంటే ఏంటి? మనకు ఆచారం ఉంది. ఏంటి ఆచారం? మన తాత, వాళ్ళ నాన్న, వాళ్ళ బాబు, వాళ్ళ ముత్తాత, అంతే కదా. ఈ దేవుడు పెట్టిన ఆచారాలు ఏం కాదు. అంటే మీకున్న ఆచారం పూర్వం నుంచి వచ్చిన ఆచారం ఉంది చూసారా, గుంతమ్మ ఆచారం, అంతేనా? గుంతమ్మ ఆచారం ఉంది మనకు, అంతే కదా. ఏదో గొంతనమ్మో అంతే కదా. గొంతమ్మను అక్కడ విడిచిపెట్టి వచ్చామంతే. మనసులో ఎవరున్నారు ఇంకాను? గొంతమ్మ పోలేదు, పోయింది అనుకుంటున్నాం అంతే. మనం పోదది అనుకుంటున్నారా? పోదాం. ఎందుకంటే అందులో మా వంశం కూడా దాంట్లోనే ఉంది. మూలపురుషుడు మహానుభావుడు ఇంకా ఉన్నాడు మా తాత. వదలదు అవి వదలో. ఎందుకంటే ఆ పారంపర్య ఆచరణ నిమిత్తం ఏం చేస్తున్నారంట? దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? అది నేనంట అంటున్న మాట కాదు. సాక్షాత్తు మీరు ఏ క్రీస్తు అయితే పుట్టాడని ఆనందపడుతున్నారో, ఏ క్రీస్తు అయితే పుట్టాడని సంతోషంతో గంతులు వేస్తున్నారో ఆయన అంటున్నాడు అక్కడ. అసలు నా ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అంటే మీ ఆచారం గొప్పదా నా ఆజ్ఞ కంటే? మీ ఆచారం గొప్పదా నా మాట కంటే? అంటే నన్ను నమ్ముతున్నావు, నన్ను విశ్వసిస్తున్నావు, నా సన్నిధికి వస్తున్నావు అంటే నా మాట అంటే విలువ లేదా? భర్త అంటాడు కదా, నా మాట అంటే నీకు విలువ లేదా? భార్య కూడా అంటుంది. ఒకరు మాట ఒకరు గౌరవించుంటాను కదా ఒక కుటుంబం ఎదరగలిద్ది. నువ్వెంతంటే నేనంతంటే ఏమవుద్ది? ఈరోజు మీ పారంపర్య ఆచారం నిమిత్తం అంట దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? మరి ఎందుకు అతిక్రమించారు చెప్పండి. ఎందుకు ఇప్పుడు చూడండి, 6 కూడా చూద్దాం. ఇప్పుడు చదవండి 6వ వచనం. మీరు దేవుని వాక్యం ఏం చేసామమ్మా?
ప్రయోజనంగా మార్చాము దేవుని వాక్యాన్ని. అంటే ఎవరు? మనం కూడా ఉన్నాం, మనమేం తప్పించుకోలేదు, అంతే కదా. దేవుని వాక్యాన్ని ఏం చేసాను చెప్పండి, చెప్పండి. మాకు రాశాడు కదా, మీరు మాట్లాడితేనే చెప్తూ ఉంటాను, లేదా ఆపేస్తూ ఉంటాను. దేవుని వాక్యం అన్నాడు అక్కడ. ఆది అంది వాక్యముడును, వాక్యం దేవుని యొద్దను, వాక్యమే దేవుడు, నా వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించట్లేదండి. అది వాక్యం నివసిస్తుంది అన్నాడు, కానీ మన మధ్యన వాక్యం లేదు, ఆయనకు చోటు లేదు. ఇంకా పశువుల పాకలోనే పెట్టేసాము ఆయన్ని, తీతలేదు. ఎందుకంటే పసిపిల్లడు ఉన్నాడు కదా, లాలుపాడిన చూపు బాగానే ఉన్నాడు కదా, అంత చూపు ఆయన లాలుపాడొచ్చు, అంతే కదా. ఆయన లాలుపాడిని ఎదురిచ్చేసామనుకో, ఆడిందే ఆట, పాడిందే పాట, అంతే కదండి. ఆడింది అంటే ఆయన పడుకున్నాడు పాపం, పశువుల తోటలో పడుకోబెట్టేశారు ఆయన్ని. ఆయన లెగిచాడనుకో, యోధ గోత్రం సింహం కాబట్టి పంజేట్టు కొడతాడు ఇంకా. అందుకే సమాజం ఏం చేసిందంటే, బాబా నువ్వు అక్కడే పడుకోనైనా, నేను తర్వాత ఇంకొకరు వస్తారు, నాలు పడతారు, మళ్ళీ పడుకో, నువ్వు లేస్తే ప్రమాదం, అంతే కదా. మరి లెగిస్తే ప్రమాదం, పంజేట్టు కొట్టడానికి చచ్చిపోతాం, నువ్వు ఎంచోపని అక్కడే పాడు, నువ్వు పాడవనుకో నేను బెత్తలేహంలో సందడి చేసుకుంటాను, అంతే కదండి. బెత్తలేహంలో సందడి చేసుకుని ఆనందపడతాను, నా సంబరాలు ఎలాగుంటాయి, అంబరాన్ని అంటే అతాయి, అంతే కదండి. మన సంబరం అంబరాన్ని అంటుంది, నువ్వు మాత్రం కళ్ళు మూసుకుని అలాగే పడుకున్నాయినా, నువ్వు పడుకున్నాను చూపు నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను, నా ఇష్టానుసారంగా జీవితాను, నీ వాక్యాన్ని ఏం చేస్తాను తెలుసా, నిరర్ధకం చేస్తాను, వ్యర్థం చేస్తాను. నేను వ్యర్థం చేసి ఎలా ఆరాధిస్తాను తెలుసా, కింద చెప్తున్నాడు చూడండి, వేషధారులారా అన్నాడా. ఏమన్నాడు? అంటే ఇప్పుడు మనం వేషం వేసుకున్నామా లేదో చెప్పండి, వేషమేనా? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము దగ్గరగా ఉందన్నాడా, దగ్గరగా ఉందన్నాడా. పశువుల తొట్టులోనే ఉన్నాడు ఆయన, మరి ఆయనకే నువ్వు రానవాలి కదా. వారి హృదయం నాకు దూరముగా 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 ఉన్నది, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా 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 ఆరాధించుచున్నారు. అర్థమవుతుందా? ఎలాగున్నా బుద్ధి జ్ఞానం లేని కంచెర గాడిదలాగా, విశ్వాసం లేని పిల్లల్లాగా, మూర్ఖ చిత్తంతో బ్రతుకుతూ, ఆలోచన లేదు, వివేచన లేదు, అంటే అక్రమ సంబంధాలాగా, అక్రమ వంశము. అంటే మనం ఏం చేసేసుకున్నాం, చెరిపేసుకున్నాం. ఈ మాట అంటే ఎవరు రాశారంట, ఎస్ఐ గారు రాశారని చెప్తున్నాడు ఈయన, అంతే కదండి. ఎస్ఐ గారు ఎంతటి కాలం వెనకాల ఉన్నాడు అంటే, అప్పుడు క్రీస్తు రాకముందు ఒక 750 సంవత్సరాలకు ముందున్నాడు ఆయన. ఆయనే ప్రవచనాలు రాశాడు కదా, మనకు కుమారుడు అనుగ్రహించబడతాడు, భూమి మీద రాజ్యభారం ఉంటుంది అని ఆయనే రాశాడు. అంటే 750 సంవత్సరాల క్రితం ఎలాగున్నారో ప్రజలు, ఆయన పుట్టిన తర్వాత కూడా అలాగే ఉన్నారు, 2025లో కూడా అలాగే ఉన్నారు. అంటే ఏ మాత్రము కూడా మార్పు లేదు. ఆయన పుట్టకముందు ఎలాగున్నారు, ఆయన పుట్టినప్పుడు ఎలాగున్నారు, ఈరోజు ఎలాగున్నారో ఒకసారి ఆలోచించుకోండి. అందుకే మనం వేషధారులారా అంటున్నాడు. ఎందుకంటున్నాడు? మన భక్తి కూడా సీజన్ బట్టి మారద్ది. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో దగదగా మెరిసిపోతున్నాయి కదా, నిజమే. ఎంత మెరువు ఒకరోజు వస్తుంది, మొత్తం ఉంటుంది. నువ్వు ఎంత లైటింగ్ పెట్టావో, ఎంత పొగేసావో, అంత పొగ ఉంటుంది ఇంక నీకు. శీతాకాలం ఉండదు, ఫుల్ వేడి అనమాట. ఇంక అబ్బా అసలు చలి ఎత్తది నీకు. ఇంకా దుప్పటి కప్పు అక్కర్లేదు, బెడ్షీట్లు అక్కర్లేదు, ఈ రగ్గులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఒకటే వేడి బంగారంలో ఉంటుంది అనమాట. ఇంకా ఎందుకంటే అగ్ని ఆరదు. ఆ పరిస్థితికి సిద్ధపడిపోండి. మనం బ్రతుకు మార్చుకోకపోతేనే సిద్ధపడిపోతాం, మంచిది. ఎందుకు పరిస్థితులు ఏం బాగాలేదు, ఎవరికైనా మరణానికి సిద్ధపడండి, బ్రతుకు మార్చుకుని మరణానికి సిద్ధపడండి. ఇంకా బ్రతికేళ్ళు దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడని ప్రార్థన చేయకండి, ప్రమాదం. ఆయుష్ పెంచుకుంటే ఇసుకేలాగా ఉంటుంది పరిస్థితి, అర్థమవుతుందండి. దేవునికి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే దూరంగా ఉన్నాం. నిజంగా మార్కు గారు కూడా ఏమంటున్నారు చూడండి, ఇదే వచ్చిన చూడండి, 7వ అధ్యాయం 6-9 కూడా చూడండి. మార్కు గారు ఏమంటున్నారు, 7వ అధ్యాయం 6 నుంచి చదవండి అమ్మా. 6 వద్దులే కానీ 8 చదవండి.
ఏం విడిచిపెట్టేశారమ్మా? అంటే విడిచిపెట్టేసామా? చూడండి, మీరు దేవుని ఆజ్ఞని అంటే దేవుని మాట లెక్కలేదు కదా మనకి. ఎందుకు ప్రభు నీ ఆజ్ఞలు ఎవడ పాటిస్తాడు చెప్పు? ఎప్పుడో ధర్మశాస్త్రం ఇచ్చావు, 10 ఆజ్ఞలు ఇచ్చాను, పాటించాం మేము. నీ మాట ఏమైనా మేము విన్నావా? నీ మాటకేమైనా లోబడ్డావా? నువ్వు తీసుకొచ్చి ఐగుప్తు నుంచి మాకు మన్నాని ఇచ్చావు, పూరేళ్ళని ఇచ్చావు, పగల మేఘస్తంభాలు, అగ్ని అన్నీ ఇచ్చావు. నీ మాట ఎవరికి కావాలి చెప్పు? అంతే కదా. నీ మాట ఎవరికి కావాలి? నీ మాట వింటే మాకు ప్రయోజనం ఏంటి? దేవుని మార్గం గురించి అయితే ప్రయోజనం ఏంటి చెప్పండి? చూడండి, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషులంటా ఏం చేస్తున్నారు? ఆచారాలను బట్టి ఆచారాలను గైకొనుచు, మరియు మీరు మీరు పారంపర్యాచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను అంటే వాక్యం అంటే విలువ లేదు సమాజానికి ఈరోజు. అర్థమవుతుందా? బొత్తిగా 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 మన వాళ్ళు ఏమనుకుంటున్నారా? మనం ఉన్న దాంట్లోనూ మన అందరిది ఒకే గుంపు. అలా బయటికి కాపాడుతున్నాం, మనం లోన కాపాడుతున్నాం, అంతే తేడా. అంతే. హృదయరాహ శరీరగున్న దేవుడు ప్రతి ఒక్క హృదయం తెలుస్తుంది. అంటే మీరు దేవుని ఆజ్ఞను బొత్తిగా అంటే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు చూడండి. అంటే దేవుడి దగ్గరికి దేనికి రావాలి? పవిత్రంగా బ్రతుకుదామని కానీ, పరిశుద్ధంగా ఉందామని, యథార్థంగా నిజాయితీగా సహనంతో దీర్ఘశాంతం ఉండాలన్న ఆలోచన ఎవరికి లేదు ఈరోజు. ఎవరికి లేదండి. ఎంజాయ్ 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 పనికిమాలిన సాక్ష్యాలు. ఆయనకు అలవాటు చేసిందంటే ఒక ఆవిడ, మరి ఏం అలవాటు చేసిందంటే నాకు అర్థం కాలే. అంటే అసలు ఏ పదం వాడాలో ఏ పదం వాడకూడదో కూడా తెలియట్లేదు. అలా ఆయన బయటికి వెళ్ళి వచ్చాడంటే యేసుక్రీస్తు వారు వచ్చి భుజం మీద చేసాడంట. అలా మాట ఎలాగుంటుంది చెప్పండి ఒకసారి. అన్ని జనులకు ఆ మాట ఎలాగుంటుంది? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారంటే ఈయన వచ్చి భుజం మీద చేసాడంట. ప్రభు వంట చేతన నాగందంట. నువ్వేందుకు వంట చేత దూతలు పంపాడంట ఆయన. అలా నమ్మసక్యమైనది. దాన్ని నట్టుకుని ఎన్ని కామెంట్లు పెడుతున్నారో, ఎంత దూషణగా మాట్లాడుతున్నారో. అసలు కనీసం ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు జనాలకి. అంతే కదండి. అంటే మనుషుల వల్ల ఘనతను కోరుకుంటున్నారు వీళ్ళు. ఎవడో ఇజ్రాయెల్ నుంచి వచ్చాడంట. ఆ పొలిమరకు వచ్చాడు, డీజే పెట్టారు, షోలు వేసేస్తున్నారు, కాళ్ళ మీద పరిగెత్తున్నారు, బట్టలు వేసేస్తున్నారు. అంటే ఏంటి? దేవుని వాక్యానికి విలువలు. అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్నట్టు ప్రకటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కోత విస్తారంగా కనపడుతుంది కానీ దేవుని పనివారు లేరు ఈరోజు. చాలా తక్కువ. పండగ చేసుకోవలసిన సమయం కాదు, బోధ నిమిత్తం పోరాడవలసిన సమయం ఇది. నశించిపోతున్న ఆత్మల పట్ల బోధ నిమిత్తం ఎదురొడ్డి చెప్పాలి. అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా ఇచ్చేయాలి. అక్కడ నీ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి బోధించే సమయం ఇది. అంటే దేవుని ఆజ్ఞ అంట బొత్తిగా నిరాకరిస్తున్నారు. అసలు వాడొద్దన్నాడు దేవుడు. ఈ లోక పద్ధతులను వాడొద్దన్నాడు. ఒక్కసారి కొలసీ సంఘానికి చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 2వ అధ్యాయం చూడండి, 20-22. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుడి చేత నశించిపోవును. సరిపోద్ది. ఏమన్నా చూడండి, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠములు. అంటే ఏ పాఠం పుట్టినోట్లు ఏమి ఇచ్చాడు చూడండి అక్కడ 5. భూతం అంటే ఏంటి? భూతము, దెయ్యం. అదే చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే. అంటే ఒక క్రైస్తవుడుగా బాప్తీసం తీసుకున్న రోజు నీకున్న సాంప్రదాయం కానీ, నీకున్న పద్ధతులు కానీ, నీకున్న ఆచారాలు కానీ ఆ రోజు సమాధి చేసి క్రీస్తు యేసునందు ఒక నూతన సృష్టిగా నువ్వు లేవాలి. నీ పాత స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని వదలాలి నువ్వు.
ఆ స్వభావాన్ని వదలకుండా, ఆ పాత జీవితాన్ని వదలకుండా మరలా లోకం వైపు చూస్తే ఏమన్నాడు? కడగబడిన పంది అంటే ఎక్కడికి వెళ్తుంది? పందికైనా మార్పు ఉంటుందా చెప్పండి? కడగబడిన పంది ఎక్కడికి వెళ్తుంది అన్నాడు? మరి పందులమా గొర్రెలమా? గొర్రె అయితే బురదలో దిగదు. గొర్రె పిల్ల స్వభావం ఎలాగుంటుంది? అది బురదలో దూకినంటే గట్టి మీదకి ఎక్కువ దులిపేసుకుంటుంది. చూసారా? మనం దులుపుకుంటున్నామా అంటించుకుంటున్నామా? అబ్బా బురద చాలా బాగుంది, అంతే కదండి? బురద చాలా బాగుంది, ఎంత బాగుందో, దిగుగోల్దు సరదాగా ఉంది కదా మట్టి అంటుకుంటుంటేనే. గొర్రెపిల్ల ఏం చేస్తుంది? తామరాకుని చూడండి, అది మంచినీటిలోనే పెరిగిద్ది, బురదలు ఎన్నో పెరిగిద్ది, దాని మీద బురద నీళ్ళు అయింది ఉంచుకుంటుందా? మనమైతే అంటే కడగబడిన పందులు మనం, అంతే, గొర్రెపిల్లలు కాదు. ఆ పంది స్వభావం మనలో మారలేదు, ఆ పాత స్వభావం మనలో మారలేదు. అందుకే మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయం మృతి పొందిన వారైతే ఏమన్నాడు? లోకము బ్రతుకుచున్నట్టుగా అన్నాడు. చూడండి, లోకము బ్రతుకుచున్నట్టుగా చూడమ్మ ఏమన్నాడు? మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి నడుచుకోమన్నాడు, నడవద్దు అన్నాడు. చెప్పండి, బాగున్నాయి, మంచిగా చేస్తున్నారు, మంచిగా లైటింగ్ ఎడుతున్నారు, అబ్బా ఆడలు మగవాళ్ళు మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు, అందులో బాయ్ ఫ్రెండ్స్ ఉంటాడు, గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఎంత బాగుంటుంది కదా తెల్లారగట్ల మాట్లాడుకోవడానికి. అనుసరించి నడమ్మన్నాడా నడవద్దు అన్నాడా? చూడండి, మనుషుల ఆజ్ఞలు పద్ధతులను అనుసరించి చేత పట్టకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అన్న విధులకు మీరు లోబడనలా మళ్ళీ ఎందుకు లోబడిపోతున్నావు అంటే దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నావు? నువ్వు వ్యర్థం చేస్తున్నావు. అంటే దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఉందనుకో, లోకం నీ మీద ప్రభావితం చూపించదు. దేవుని వాక్యం నీ మనసులో ఉంటే, నీ హృదయంలో ఉంటే లోకం నీలో ఉండదు. అందుకే లోకంలో ఉన్న వాటిని దేన్ని కూడా ప్రేమించితే తండ్రి ప్రేమ మనలో ఉండదు అని చెప్పేశాడు ఆయన. తండ్రి ప్రేమ మనలో ఉండదు అంటే మనం అన్నీ వాడుకుంటే ఏమైపోతాం? నశించిపోతాం మనం. అంటే ఇంత ఖండితంగా దేవుని వాక్యం చెబుతుంటే నేను నశించిపోతానేమో, పాతాళానికి వెళ్ళిపోతానేమో, నరకానికి వెళ్ళిపోతానేమో, ఒక్కరోజు సంతోషం కోసం, ఒక్కరోజు ఆనందం కోసం శాశ్వత కాల జీవితాన్ని పోగొట్టుకుంటేనే భయం మనకు ఉందంటే ఈరోజు చెప్పండి. భయం ఉంటే భక్తి ఉంటుంది. భయం కూడా ఎక్కడో గుడ్డెట్టిందంట, అంతే కదండి? భయం ఉందనుకో తన యజమానుడు తెలుసు, తన గృహం తెలుసు. మనం కూడా ఎలాగంటే భయము భక్తి లేకుండా బ్రతుకుతున్నాం, అంతే. భయము భక్తి లేకుండా బ్రతుకుతున్నాం. నిజంగా భయము భక్తి ఉందనుకో, నా దేవుడు ఏమని చేస్తాడు, నా దేవుడు ఊరుకుంటాడా, నా దేవుడు రోషం కలిగిన దేవుడు కదా, దహించి అగ్ని కదా అంటే ఈ మాటలు ఎప్పుడు వాడుకుంటాం మనం? ఆడికి ఆత్మ అట్టుకుందో తెలియదు, దెయ్యం అట్టుకుందో తెలియదు. నానా ఇదిగో నీ దహించి అగ్ని కదా, నీ అగ్ని చేత దేని కాల్చేయాలి? ఆత్మను కాల్చేలా? నీలోనే ఉన్నది. ఆడు యాక్టింగ్ చేస్తున్నాడు, వాడు నటిస్తున్నాడు, ఆడు దెయ్యం పట్టుకున్నట్టు, అది నీలోనే ఉంది. అవన్నీ వాడుకుంటా మనం ఏమైపోతాం? నశించిపోతాం. నిజంగా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పలే ప్రియమైన దేవుని బిడ్డలారా. అల్పకాల కోసం, లోక భోగాల కోసం అనుభవించామా, పాడైపోతాం. అందుకే ఏమన్నాడు ఒక చాండి నిర్గమాకాండం కూడా మన మొత్తం ప్రియమైన దేవుని బిడ్డలారా 32 అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 32 అధ్యాయం చూడమ్మా. 32 అధ్యాయం మొదటి నుంచి చదవండి. మోషే ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నాతో కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పారు. ఈ సందర్భాన్ని కనుక మనం ఆలోచిస్తే, మోషే కొండ దిగకుండా తడువు చేయటంట ప్రజలు చూచినప్పుడు ప్రజలందరూ ఎవరి దగ్గరకు వచ్చేసారు? అహరోను దగ్గరకు వచ్చారు. అహరోను దగ్గరకు వచ్చి ఏమన్నారు? ఈ మోషే అనేవాడు ఎక్కడికి పోయాడో మాకు తెలియదు, ఉన్నాడో పోయాడో మాకు తెలియదు కాబట్టి, మేము ఆరాధించాలి కాబట్టి, మేము ఎంజాయ్ చేయాలి కాబట్టి, మేము గంతులు వేయాలి కాబట్టి నువ్వేం చేయాలి? మాకు దేవతనే చెయ్యము. అంతే కదండి? నిజంగా అహరోను మోషే అంత శక్తివంతుడైతే ఏం చేయాలి? పచ్చికమ్మెట్టి ఎరగొట్టేయాలన్న, అంతే కదా? చెదగొట్టబడేయాలి.
కొట్టలేదు. ఏమన్నాడు? మీ దగ్గర ఉన్న బంగారం అంతా తెచ్చేసుకోండి అన్నాడు. అర్థమవుతుందా? దాన్ని ఏం చేశాడు? అది ఇందాక చెప్పుకున్నాం కదా, మా తాత ఆరాధించేది అదే. అది ఆదికాలం నుంచి వస్తానే ఉంది, పోలేదు అది. అర్థమవుతుందా? చూడండి ఏమన్నాడు. అందుకు అహరోను మీ భార్యలను మీ కుమారులను మీ కుమార్తెల చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పుగా ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్దకు వాటిని తీసుకుని పొగరుతో రూపం ఏర్పరిచి దానికి పోతపోసిన దూడగా చేసిను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఎక్కడికి వచ్చేసారండి? ఒక రూపం చేసిన ఐగుప్తు నుంచి రప్పించిన నీ దేవుడు ఇదేని అతను చనిరి. అహరోను అది చూచినప్పుడు అంట దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించి, మరి అహరోను రేపు యెహోవాకు ఏం జరిగిద్దమ్మా? యెహోవాకు చదవండి మాట. చాటింపేసేసారు. మనకు నవంబర్ వస్తే చాలు చాటింపేసేస్తారు మనకి. ఎన్ని క్రిస్మస్లు వచ్చేసినాయి? పూర్వం ఒకటే క్రిస్మస్, అంతే కదా. నవంబర్ నుంచి చాటింపేసేస్తారు. ఓకేనే. ఇక్కడ ఒక రూపాన్ని ఏర్పాటు చేశారు, ఒక దూడం చేసేసుకుని రేపు యెహోవాకు 25న ఏం చేస్తున్నారు? పండగ జరిగిద్ది. మరి 25 ఒక్కరోజు అయితే కానుకలు ఒక్కొక్కసారి వస్తాయి, అంతే కదా. ఇంటింటికి ఒక క్రిస్మస్ అన్నాడు ఒక ఆయన, అది జరగలేదు. వీధికి ఒక క్రిస్మస్ అన్నాడు, అది జరగలేదు. సందుకు ఒక క్రిస్మస్ అంటాడు రేపు పొద్దున్న, అంతేనా. కొత్తగా పెళ్ళైనకు ఒక క్రిస్మస్ అంటాడు. అంటే ఇలా క్రిస్మస్లు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే పండగ చాటింగ్ చేస్తున్నారు కదా. పండగ ప్రపంచమంతా అదే మూడులో ఉంది. ఇక్కడ దేవుని వాక్యానికి కానీ దేవుని చట్టానికి కానీ దేవుని ధర్మశాస్త్రానికి కానీ ఏమాత్రం విలువ లేదు. అంటే అంతకుముందే కదా ఆజ్ఞలు ఇచ్చాడు, దేని రూపాన్ని కూడా విగ్రహం చేసుకోవద్దు అన్నాడు కదా. అంటే కొద్ది కాలానికే 20 అధ్యాయాలు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నేను. నువ్వు దేని రూపాన్ని కూడా నువ్వేం చేసుకోకూడదు. అంటే 20 అధ్యాయం 32 అధ్యాయులకు ఏమైపోయారు? అంటే 10 ఆజ్ఞలు వచ్చేటికి ఏమైపోయారు? చెడిపోయారు. అంటే ఇది కొంచెం ఏమంటే చూడండి, రేపు అంట యెహోవా పండగ దినాన్ని చాటింపగా మరనాడు ఎప్పుడు లేచిపోయారంట? ఎక్కడికి వెళ్ళారు? ఉదయం లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించి అప్పుడు జనులంట. ఎందుకు పండగ అనుకుంటున్నారా? అర్థమైందా? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పలవా, చేపలు, మందు అవి ఒకటేనా? మరి ఆడద్దా? మరి ఆడల మొగలు కలిసి ఆడాలా? అంతే కదా. ఇప్పుడు ఆడుతున్నారు కదండి. నేను మారిందంటారా? నిర్గమాకాండం 32 ఆజ్ఞను కానించి 2025 డిసెంబర్ 25 వరకు ఏం మారింది చెప్పండి? ఏం మారింది చెప్పండి అడుగుతున్నాను నేను. చూడండి, మరునాడు వారు ఉదయం లేచిపోయారు. ఎప్పుడు లేచిపోతారు మన వాళ్ళు? ఎప్పుడు లేచిపోతున్నారమ్మా? అంటే చీకటి కార్యాలు గుర్తేంటి? చీకటిలోనే చేస్తారు అవి. అందుకే యోహాను సువార్తలో అంటావు, వెలుగు వద్దకు రారు, వాక్యం వద్దకు రారాల్లో. వెలుగంటే వాక్యం, ఆ వాక్యం దగ్గరికి రారాల్లో. వాక్యం వినరు. అందుకే బుద్ధి లేని అవివేక జనమా అన్నాడు ఆయన. విశ్వాసం లేని పిల్లలు అన్నారు, మూర్ఖ చిత్తులు అన్నాడు ఆయన. అంటే చాటింపేసేసారు. పండగ అని. ఎందుకు పండగ? ఉదయమే లేచిపోతారు. నిజం చూడండి, ఉదయమే లేచిపోయి మాసంకి వెళ్ళిపోతాడు ముందు, దొరికిద్దో దొరకదని, అంతే కదండి. చేపలకి వెళ్ళిపోతాడు ముందు, మందు కొట్టుకడికి వెళ్ళిపోతారు ముందు. ఎందుకు తాగుతున్నారంటే దేవుడు పుట్టాడయ్యా, దేవుడు పండగ చేసుకోమని అందుకే తాగుతున్నాను నేను, అందుకే తింటున్నాను నేను. కింద ఏమంటాడు చూడండి, 7వ వచనం, కాగా యెహోవా మోషే తిట్టను, నువ్వు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఏమయ్యారండి? మారి వచ్చిన తర్వాత బాగున్నామా చెడిపోయామా? బాప్తీసం తీసుకున్న తర్వాత బాగున్నామా చెడిపోయామా? చెడిపోయాం. అదే చెప్పుడు, కడగబడిన పంది బురదలోకి వెళ్తామంటే ఏంటి? మళ్ళీ వెనక్కి వెళ్ళటమే. కుక్క తన వాంతికి తిరిగి కక్కింది మళ్ళీ తింటది కుక్క. కాక యెహోవా మోషే తిట్టను, నువ్వు దిగు వెళ్ళము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలంట చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి, నేను నియమించిన వారికి త్రోవ అంటే త్వరగా తొలగిపోయి. అంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయారంట? త్వరగా తొలగిపోయారు. అందుకే గలతీలు ఏమంటాడు?
భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవట నాకు ఆశ్చర్యం అగుచున్నది అన్నాడు 1:6 గలతీ పత్రికలు. అంటే క్రీస్తు సువార్త ఏం చేస్తున్నారు? చెరపగోరి కొందరంటే కలవరపరుస్తున్నారు. ఎవరు? ఇటువంటి వాళ్ళే. పండగ పేరు చెప్పి వారు కలవరపరిచేస్తున్నారు. పండగ ఎవరికి ఉపయోగపడకుండా మీకు లాసు, మాకు ఉపయోగం తెలుసా? మీకు లాసు పండగ, సేవకుడికి ఉపయోగం. ఏదో ఒక రోజు మీటింగ్ ఉంటుంది, ఏదో ఒక రోజు ప్రార్థన ఉంటుంది, ఏదో రోజు కానుక వస్తుంది. ఈ నెల అంతా దానికోసమే. పెద్దల క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, సండే స్కూల్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్. రేపు పొద్దున పింఛన్లు అందరూ కలిపి క్రిస్మస్ పెట్టుకుంటారేమో, పింఛన్ తీసుకున్న అందరూ, అంతే కదా? మరి వాళ్ళు మాత్రం సంతోషపడద్దా? వాళ్ళు మాత్రం ఆనందపడద్దా? అంటే త్వరగా 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 చెడిపోతున్నారు. ఎందుకు చెడిపోతున్నారు? పాడైపోతున్నారు. మారండి, మార్చుకోండి. దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞను నెరవేర్చండి. త్వరగా చెడిపోయారు అన్నాడు చూడండి. త్వరగా చెడిపోయి నేను వారికి నియమించిన త్రోవనుంట త్వరగా తొలగిపోయి పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగలపడి బలర్పిస్తున్నారు. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఆ రోజు ఇదే దేవుడు అని చెప్పుకుంటున్నారు, ఈరోజు ఇదే క్రైస్తవం అని చెప్పుకుంటున్నారు. 25వ వచనం చూడమ్మా, ఎంత మాట అంటాడు చూడండి అక్కడ. 25వ వచనము, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూచును, వారు విరోధుల్లో వారికి ఎగతాళి కలిగినట్లు చూడండి. అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. ఈరోజు ప్రజలను విచ్చలవిడిగా తిరిగిపెట్టి ప్రతి ఒక్కడు ఒక అహరోనే. ఎలాగుందంట? ప్రజలంట విచ్చలవిడిగా తిరుగుటకు, విచ్చలవిడిగా తిరుగుటకు. ఇదివరకు క్రైస్తవులు అంటే ఒక విలువ ఉండేదండి. దేవుని పిల్లలు అనేవారండి. ఎలా అయిపోయింది ఈరోజు? విచ్చలవిడి. చూస్తారు మీరు ఇన్స్టాల్ గట్టన్నా, ఆ క్రిస్మస్ తాత టోపీలు ఎట్టుకుని ఆ డీజేలు చూస్తలేదు. ఎలాగున్నారు స్త్రీ పురుషులు? ఎలా తయారైంది సమాజం? మరి ఖండించాలా, గద్దించాలా, బుద్ధి చెప్పాలి? చెప్పండి. చూడండి, ప్రజలంతా విచ్చలవిడి తిరుగుట మోసే చూచును, వారు విరోధుల్లో వారికి ఎగతాళి కలిగినట్టు. ఇప్పుడు మనకు ఎగతాళి ఎవరు కలగలుగుతుంది? మన విరోధులు ఎవరు? దేవుని నమ్మనోలే కదా. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారా లేదా? అవహేళన చేస్తున్నారా లేదా? తృణీకరిస్తున్నారా లేదా? అంటే ఒక దేవుని నమ్ము నీవు ఎలా బ్రతకమన్నాడు? దేవుని నమ్ముని ఎలా జీవించమన్నాడు? అంటే విచ్చలవిడి తిరుగుతాకు. ఇదే సందర్భం 1 కొరింథీ 10 ఆజ్ఞలు చదువుకోండి. ఏం వదలలేదు దేవుడు. అంటే ఈ సందర్భాన్ని చూసి మనకు బుద్ధి రావాలన్నాడు. 3000 మంది వచ్చారు అక్కడ. ఆ రోజు స్పాట్లో వచ్చింది జడ్జిమెంటు. ఈరోజు అలా ఉండదు. పాతాళం అంట గొప్ప ఆశ పెట్టుకుని ఉందంట. నోరు తెరిచేసింది, పెద్ద నోరు అది, ఎంతమందినైనా మింగేద్ది. అంటే ప్రజలు విచ్చలవిడితనంతో అలవాటు అయిపోతున్నారు. క్రైస్తవం అంటే పరిశుద్ధత గుర్తుండే. మనం మొట్టమొదటి బైబిల్ మీద ఏం పేరు ఉంటుంది? పేజీ మీద పరిశుద్ధ గ్రంథం. మరి పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? పరిశుద్ధమైన జీవితం ఉందా? స్టార్టింగ్ ఏ రాశాడు? పరిశుద్ధ గ్రంథము. ఆ గ్రంథం చదివితే పరిశుద్ధతలోకి రావాలి, కానీ లోకంలోకి దిగజారిపోతున్నారు ఏంటండి? అంటే లోకంలోకి వెళ్ళిపోతుందంటే కారణం ఎవరు? సేవకులే. వాళ్ళకు బుద్ధి చెప్పట్లేదు, వాళ్ళకి ఖండించట్లేదు. ఈడికి ఉత్సాహం వచ్చేస్తుంది, ఈడికి ఆనందం వచ్చేస్తుంది. కథ సేవకుడు వేయకూడదు కంటే అతను కొంతమంది వేసేస్తున్నారు, ఆల్రెడీ చర్చిల్లోనే వేసేస్తున్నారు. మాలాంటి ఉంటే కొంచెం జడుతున్నారు, కానీ అంతగానే ఏం కాదు. ఆ మనసులు అణచేసుకుంటున్నారు, ఎక్కడ దొరికేస్తాం, ఎక్కడైనా ఉతికేస్తారని. ఉతకడం మాత్రం గ్యారంటీ. అంటే చాలామంది ఆశ ఉంది, నేను ఇయ్యాలి అంటే అంతే కదండి. మీరు చూడండి, డీజే దగ్గరికి వెళ్ళడానికి మనకు కూడా ఉత్సాహం వచ్చేస్తుంది. మన శరీరం ఎక్కడ దేనికంటే మ్యూజిక్ అలవాటు పడి ఉంటుంది. మన శరీరం మ్యూజిక్ కాబట్టి మీరు డీజే దగ్గరికి వెళ్ళి వెంటనే ఆటోమేటిక్ రిథమ్ స్టార్ట్ అయిపోతుంది మనలో. కాకపోతే బయట ప్రజలు ఏమనుకుంటారని ఆలోచిస్తాం, కానీ వాళ్ళ కళ్ళు మూసుకుంటే వాళ్ళకన్నా ముందు మనం గట్టిగా ఎత్తాం మొక్కాలన్నట్టు. అంతే కదా, మనతో తక్కువలేం కాదు. ఒక క్రైస్తవుడికి నిగ్రహం ఉండాలి, అంతే ఆశా నిగ్రహం అన్నాడు. అది నువ్వు ఎప్పుడు కూడా ఎన్ని చూసినా నువ్వు ఎలా కూడా తెలుసా? నిగ్రహంతో ఉండాలి. మనం ఎలా ఉంటున్నాం? విచ్చలవిడితనం ప్రియమైన దేవుని బిడ్డలు. ఇంకేమంటాడు చూడండి, హెజ్కేలు గ్రంథంలో ఏం చెప్తున్నాడు చూడండి. 33వ అధ్యాయం. టైం ఉందండి, కంగారు పడకండి. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం చూడమ్మా. 33:31 నుంచి చదువుకుందాం. నా జనులు రాదగిన విధంగా వారు నా ఎద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి
నీ మాటల విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంత ప్రేమను కనపరుస్తారంటే వారి హృదయం అంటే ఏం చేస్తుంది? లాభం. మరి ఇన్ని పండగలు చేస్తే లాభం రాదండి? చెప్పులు కొట్టడానికి లాభం, బట్టలు కొట్టడానికి లాభం, గాజులు అమ్మేవాడికి లాభం, చైన్లు అమ్మేవాడికి లాభం, అంతే కదండి. కోడి మాసం అమ్మేవాడికి లాభం, ప్రతి ఓడికి లాభమే. మరి దేవునికి లాభమేది? ఆఖరికి సేవకుడికి కూడా లాభమే, అంతే కదా. సేవకుడికి సేవకురాలకు కూడా లాభమే. అలా కొత్త బట్టలు పెడతారు, కానుకలు ఇస్తారు. మరి దేవుడికి ఏమి ఇచ్చారు చెప్పండి? చెప్పండి, దేవుడికి ఏమి ఇచ్చారు? మీ వల్ల దేవుడికి లాభం ఏంటి? ఎలా వచ్చారంట? నా జనులు అన్న బాగా అన్నాడు దేవుడు. నా జనులు రాదగిన విధంగా అంటే ఎలాగ అంటే రాకూడని విధంగా వచ్చారు దేవుని దగ్గరికి, అంతే కదా. రావాల్సిన విధంగా రాలేదు, దేవుని ఉద్దేశ ప్రకారంగా రాలేదు, దేవుని చిత్త ప్రకారంగా రాలేదు. నా జనులు రాదగిన విధంగా వారిని యొద్దకు వచ్చి ఎలాగొన్నారు. అమ్మో వీళ్ళందరూ దేవుని పిల్లలే, అంతేకన్నా. క్రిస్మస్ టెంట్లు ఎందుకు వేస్తారు? ఎప్పుడు రానోడు కూడా కాపాడతాడు అక్కడ. ఎందుకు? అయ్యగారు వస్తాడు. దేవుని పాట ₹1 అంటే దేవుని పాట ₹1 అంటే ఏమంటాడా? 1000 అంటాడా? అంటే దేవుణ్ణి రూపాలో ఉంచి, మరి దేవుడి కన్నా గొప్పడు కదా. లోన్ ఉన్నాడు, మనలో లోన్ ఒకడు ఉంటాడు. ఆడున్నని చెప్పి మన కన్ను మిన్ను ఏమి ఆందో. ఎలా వచ్చారంట? నా జనులు రాదగిన విధంగా వారిని యొద్దకు వచ్చి నా జనులు అయినట్టుగా. అమ్మో వీళ్ళందరూ దేవుని పిల్లలే. నీ ఎదుట కూర్చుండి అబ్బా మాటలు కూడా అంటారండి. అబ్బా అయ్యగారు ఎంత బాగా చెప్పేశారు, అంతే కదా. అయ్యగారు ఎంత బాగా చెప్పొచ్చారు, ఇన్ని జోకులు వేశారు, ఎంతగా నవ్వించారు, ఎంత ఆనందపడ్డా అని కూర్చునంట వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ప్రవర్తిస్తున్నారు ఈరోజు వాక్యాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నారు. చెప్పండి, వారు నోటుతో ఎంత ప్రేమ, ఎంత ప్రతి ఓడు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవునికి ఉపయోగం ఏంటి? దేవునికి లాభం ఏంటి చెప్పండి? వారు హృదయం అంటే లాభం అపేక్షించున్నది. చూడండి, వారికి నువ్వు వాయిద్యం బాగుగా వాయించచ్చు, మంచి స్వరం కలిగిన గాయకుడిగా ఉన్నావు. చాలామంది దేనికి వస్తారు? పాటలు వింటానికి వస్తారు, అంతే కదా. మంచి మంచి పాటలు పాడతారు. ఆర్ఎస్కి పోయి పారేసుకున్నాం కూడా, అదే కదండి. ఉన్నాయి కదా మన మధ్య చాలా పాటలు ఉన్నాయి, సినిమా పాటలు. అంటే పదాలు మారినాయి అంతే. ఒక మావిడ పాడుతుంది కదా చాలా అట్లా. చూడండి ఎలాగన్నా నువ్వు వారికంటే వాయిద్యం బాగుగా వాయించి మంచి స్వరం కలిగిన గాయకుడిగా ఉన్నా వారు నీ మాటల విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకోండి. పాటలు వింటారు, అంతే కదండి. ఏ కొత్త పాట వచ్చిన టక్కన పట్టేస్తారు జనాలు. చూడండి అదే ట్రెండింగ్ అయిపోద్ది ఇన్స్టాలో, యూట్యూబ్లో అదే. కానీ జీవిత కాలంలో ఇప్పుడు దేవుడు రాయించిన 1600 సంవత్సరాల క్రితం రాయించిన వాక్యాన్ని పట్టలేకపోతున్నాం, అంతే కదండి. పట్టలేకపోతున్నాం. వాక్యం మీద పట్టు లేదు మనకి. వాక్యాన్ని అనుసరించి బ్రతకాలని ఆలోచన లేదు. ఒక్క కొత్త పాట వస్తా చూలు ఎంత అమ్మో తెగ పాడేస్తాను. అందుకే నేను పాడతాను. ఏం పాడతావు? దేనికి పాడతావు? వారు నీ మాటలు వింటారంట, వాటిని అనుసరించి ప్రవర్తించరు. ఇంకేమంటాడు చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. యాకోబు వంశస్థులైన ఇశ్రాయేలు పేరు కలిగిన వారులారా, చదవండమ్మా. చూడు ఏమన్నాడమ్మా, యాకోబు వంశస్థులైన ఇశ్రాయేలు అని పేరు కలిగిన వారులారా, యోధా జనములో నుండి బయలుదేరి వచ్చిన వారై. అంటే ఎవరితో ప్రమాణం చేసేస్తున్నారు వీళ్ళు? మనం అంతే కదండి, బైబిల్ మీద ఒట్టేసేస్తాం. మన బ్రతుకు బాగోకపోయినా బలిపీఠ మీద ఒట్టేసిందంటే గుళ్ళకి వెళ్ళి ఒట్టేసేద్దాం. నేను ఏమనుకుంటున్నా, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడిని, దేవుని కుమార్తెని నేను. నా వంశం ఏమిటనుకుంటున్నారు? యోధా వంశం. నేను ఎక్కడి నుంచి వచ్చి అనుకుంటున్నారు? చూడండి, యాకోబు వంశస్థులైన ఇశ్రాయేలు అని పేరు కలిగిన వారులారా. మనం కూడా అంతే కదండి, దేవుని పిల్లల పేరు కలిగింది కదా. యోధా జనముల్లో నుండి బయలుదేరి వచ్చిన వారే యెహోవా నామము తోడని ఏం చేస్తున్నారు? ప్రమాణం చేయొచ్చంట. ఇశ్రాయేలు దేవుని అంట నామాన్ని అమ్మో స్తుతించు, స్తుతి అని ఆరాధించచ్చు. ఏమి లేదన్నాడు కింద. ఆఖరి వచ్చిన చూడండి ఏమి లేదన్నాడు, నీతి సత్యములను అనుసరింపని వారులారా. నీలో నీతి న్యాయం సత్యం లేనప్పుడు నువ్వు దేవుని స్తుతి చెల్లిస్తే ఎవరికి ఉపయోగం చెప్పండి? నువ్వు దేవుని ఆరాధించడం ఎవరికి ఉపయోగం చెప్పండి?
నీ పెదవులతో ఆరాధించడం ఎవరికి ఉపయోగం అంటే నీతి సత్యము న్యాయమును అనుసరింపని వారులారా. అవి ఉన్నాయా మనకు నిజం చెప్పండి. దేవుని సన్నిధిలో ఆబద్ధం ఆడొద్దు. నీతి సత్యం ఉందా? ఆయన అదే చెప్పాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని చెప్పాడు ఆయన. నీ రాజ్యంతో మా పని లేదు, నీ నీతితో మాకు పని లేదు. ఇదిగో ఒక ఆరోను చాటింపేసాడు మాకు ఏమని, ఇదిగో క్రిస్మస్ సెంటర్కో క్రిస్మస్ ఫలిస్తలేదు పాపం, చాలా వరకు ఫలిస్తలేదు. ఎందుకంటే ఒక సంఘం ఉంది కాబట్టి ఆపోజిట్ దుష్టుడు ఆటలు సాగవు. అది ఎప్పుడో మొత్తం దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ గంగలో కలిపేదురు, మొత్తం భ్రష్టత్వంలో వెళ్ళిపోయాను. దేవుని సత్యం ఉన్న చోట అపవాది జడుస్తాడు. తలదించుకోవాల్సిందే. నువ్వు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఏమవుతుందో తెలుసా? వాక్యం 2 అంచెలు కట్టుకొని చీల్చి చెండాడద్దు. అది ఒక పక్కన 10 ఉండదు, వాక్యానికి 2 అంచులు ఉంటుంది. జీవవాక్యం చేత పట్టుకున్నాడు పౌలు గారు. జీవవాక్యం చేత పట్టుకుని లోకలు ఎలా కాపాడుతున్నారో ఒక జ్యోతుల వల్లే కాపాడుతున్నారు పౌలు గారు. మనం ఎలాగున్నా ఇంటి మీద కాపాడతాం, మనం అంత ఇంటి కింద ఏముండదు, ఇంటి పైన కాపాడుతుంది. నీతి సత్యము అనుసరింపని వారులారా. మరి నీతి సత్యం లేకుండా దేవునికి ఎందుకు పండుగ చేస్తారు చెప్పండి? ఎందుకు ప్రజలతో ఎందుకు ప్రజలతో పెదవులతో ఎందుకు ఆరాధిస్తున్నారు? ఎందుకు ఆయన సన్నిధికి రాదగని విధంగా ఎందుకు వస్తున్నారు? అంటే ఎన్ని మాటలు మనకు చెప్తున్నా మన చెవులకు ఎక్కట్లేదా? ఇంకేమంటాడు చూడండి. తీతుకు రాసిన మొదటి పత్రిక ముగించేస్తాను, ఒక రిఫరెన్స్ చూపించి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులునయ్యుండి తమ క్రియల వలన దేవుని ఎరగమన్నట్టున్నారంటే ఎలా ఎరగట్లేదు? మన క్రియలే దేవుని అడ్డం పెడతాయి. అర్థమవుతుంది ఇక్కడ చూడండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ ఏమన్నాడు? అసహ్యులు. 2 ఏమన్నాడు? అవిధేయులు. ప్రతి సత్కార విషయాలు అంటే ఎలాగున్నావు? భ్రష్టులు. అంటే భ్రష్టత్వం వచ్చేసింది మనకి. అందుకే వాత వేయబడిన మనస్సాక్షి మనల్ని ఎవడ మార్చలేడు. తిమోతికి రాస్తానంటే వాత వేయబడిన మనస్సాక్షి. వాత దేనికి వేస్తారు? చాలామంది ఆంబోతులకి వేస్తారు కదండి, వాతే సుదిలేస్తారు, దాని ఇష్టం. మనకు కూడా అదే చేసాడు వాత. అంటే వాత వేయబడిన మనస్సాక్షి. భ్రష్టత్వంలో ఉన్నాం. ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే ఏముంది? వాక్యపు వెలుగు మనకు కాపాడదు. వాక్యపు వెలుగు మనకు కాపాడదు. ఇక్కడ అదంటే దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులనయుండి తమ క్రియల వలన. ఎవరి క్రియలు అంటే అంటే నువ్వు చేసే పనులు నీకు దేవుడు అర్థం కాలే, అర్థమైపోద్ది. అని నువ్వు ఏ విధంగా నువ్వు పని చేస్తున్నావు, ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావో నువ్వు ఆరాధించిన విధమే నీకు చెప్పేద్ది. నువ్వు దేవుని ఎరుగ వెరగలేదు. దేవుని గుర్తించలేదు. నీ క్రియలు నీ జీవితం చెప్పేద్ది ఈరోజు నువ్వు ఎలాగున్నావు. అందుకే ఆఖరికి ఒక మాట చూడండి. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము ఏం చెప్పుకుంటారు చూడండి. 2వ వచనం చదువుకుందాం. వారు మా దేవా ఇశ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరుగు ఉన్న వారమే అని మాకు మొరపెడుతున్నారు. ఏమని మొరపెడతారండి మనం ఈరోజు? వారు మా దేవా, మా ప్రభువా, తండ్రి, బాబు. ఏ మాట సాగది దీర్ఘాలు తెస్తారు. ఇక్కడ అదన్నాడు, వారు మా దేవా ఇశ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరుగు ఉన్న వారమే. అంటే వీళ్ళకి వాక్యంతో పవర్లక్కర్లేదు. ఎందుకంటే సీనియర్ విశ్వాసులు. వీళ్ళకి ఏంటంటే సీనియారిటీ ఉంటుంది, వాక్యం ఉండదు. ఇలా సీనియర్ విశ్వాసుల కంటే ఏం చేస్తున్నా? వారు మా దేవా ఇశ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరుగున్న వారమే అని నాకు మొరపెట్టుదురు. ఇశ్రాయేల్ అంట సన్మార్గమును విసర్జించి ఏమి విసర్జించారంట? నేనే మార్గము సత్యము జీవము అన్న మార్గాన్ని విడిచి. ఏ మార్గం విడిచిపెట్టేశారంట? సన్మార్గం అంటే మంచి మార్గాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరో చాటింపేశారు. ఎందుకు? విచ్చలవిడిగా తిరగడానికి. అంతే కదండి. నిజంగా క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించి, దేవుని మహింపరిచి, దేవుని గణపరిచి ఆయనకు మెచ్చేలాగా మనం బ్రతుకుతే నిజంగా దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. మన ప్రార్థనలు ఏం చేస్తాం? ఓ మా దేవా ఇశ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరుగు ఉన్నామే. అబ్బా నువ్వు మాకు తెలియదేంటి? ఇదిగో నాన్న దగ్గర 150 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నాను, నేను 50 సంవత్సరాల నుంచి వస్తున్నాను, బాబు తండ్రి అని ఇలా ప్రార్థన చేస్తే ఏమంటున్నారు? సన్మార్గాన్ని, మంచి మార్గం అంటే వాక్యాన్ని విసర్జించారు. అంతే.
బొత్తిగా నిరాకరించేసారంతే వాక్యాన్ని. ప్రజలు ఏమైపోయింది తెలుసా? విచ్చలవిడితనం పెరిగిపోతుంది. పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, యథార్థత లేదు, న్యాయం లేదు. నీతి న్యాయమును అనుసరింపని వారిలారా అన్నాడు. మరి అనుసరింపకుండా ఆయన చిత్తమేంటో తెలుసుకోకుండా మనం ఎలా ఆరాధిస్తున్నాం, ఎలా పండగ చేస్తున్నాం? ఒక్కసారి మీ జీవితాలను ఆలోచించుకోండి. సన్మార్గంలో ఉన్నారా లేకపోతే లోక మార్గంలో ఉన్నారా? ఏ మార్గంలో ఉన్నారో మీరే పరిశోధించి పరీక్షించుకుని మంచి నిర్ణయం తీసుకొని ఈ మాటలతో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. నిజమే, దేవుణ్ణి మనం ఎలాగా ఆరాధించాలో